డ్రీమ్స్ మీనింగ్. ఈ 5 కలలు వస్తే అదృష్టమే, ఆర్థిక లాభం, రాజయోగం. కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలు కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని, రాజయోగం పట్టబోతోందని అర్థం. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. అయితే నిజానికి కలల వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు భయంకరమైన పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. కలల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. ఈ కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థిక పరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మన మెదడు తాలూకా రిఫ్లెక్షన్ కలలు కొన్నిసార్లు డబ్బు, సంపద, అదృష్టాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ కలలు చాలా ప్రత్యేకం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని, రాజయోగం పట్టబోతోందని అర్థం. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా? ఇలాంటి కలలు వస్తే డబ్బే డప్పు. నీళ్లు లేదా జలపాతాలు, కలలో నీళ్లు లేదా జలపాతాలు వంటివి కనబడినట్లయితే త్వరలోనే ఆర్థిక పరంగా మీకు ప్రయోజనాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనిని శుభసూచకంగా భావించాలి. ఇలాంటి కలలు వస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఇలాంటి కలలు వచ్చినట్లయితే వ్యాపారంలో భారీగా లాభాలు కలుగుతాయని అర్థం. పువ్వులు, చెట్లు. కలలో పువ్వులు, చెట్లు కనబడితే కూడా శుభసూచకంగా భావించాలి. ఇలాంటి కలలు వస్తే ఆర్థికంగా బాగుంటుందని, పురోగతిని చూస్తారని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. బంగారం, ఆభరణాలు. కలలో బంగారం, ఆభరణాలు వంటివి కనబడినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. త్వరలోనే ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారని అర్థం. ఉద్యోగస్తులకు ఇలాంటి కలలు వచ్చినట్లయితే ప్రమోషన్ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కలలు వస్తే త్వరలోనే శుభవార్తలు వింటారని భావిస్తారు. ఆవు లేదా దూడ. కలలో ఆవు లేదా దూడ కనబడినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే కలగబోతోందని అర్థం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే అదృష్టం పట్టబోతోందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు. ఆర్థికపరమైన నష్టాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు. ఆలయం లేదా వెలుగుతున్న దీపం. కలలో ఆలయం లేదా వెలుగుతున్న దీపాన్ని చూసినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆర్థికపరంగా బాగుంటుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.